రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లిలో ఉన్న గిరిజన హాస్టల్లో వండుకుంటా చదువుకుంటున్న ఆడపిల్లలు బాత్రూంలో తానాలు చేస్తుంటే పీఈటీ మేడము తలుపులు వలగొట్టి మరి బట్ట లేకుండా చూస్తుందట. కొట్టుకుంటా సెల్ ఫోన్లో వీడియోలు తీస్తుందట. ఒక ఆడామే అయి ఉండి సాటి ఆడోళ్లను అట్లా వీడియోలు తీసుడు ఏందని స్టూడెంట్స్ రోడ్డెక్కిర్రు. మంట పీఈటీ మేడం దొరికితే ఆమె పీకే వలగొట్టేంత కోపంతో సడగు ఎక్కిర్రు కదా. బుజ్జి చెప్పిగా వాళ్ళు ప్రే టైంలో ఏనా మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్ళారు వాళ్ళు స్నానం చేయడానికి. అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి ఆమెకేం పోయే కాలము. మరి ఆ జ్యోత్స్నా మేడం బిడ్డలో లేకపోతే ఆమెను పీరియడ్ టైంలో బాత్రూంలోకి పోయి తానం చేస్తుంటే బలిమేడికి డోర్లో బద్దలు కొట్టి వాళ్ళు బట్టలు లేకుండా ఉన్నప్పుడు వీడియోలు తీసుకుంటా కొడితే వీళ్ళు కూడా పడే బాధ ఏందో తెలిసేది. అయినా వీళ్ళ పుణ్యాన జీతాలు తీసుకొని వీళ్ళ మీదకే పెత్తనం చేసుడు ఏందో. గురువుగా మందలిచ్చి మంచి తోబుల పెడితే మంచిదే గాని మరీ గలీజ్గా బాత్రూంలో ఆడోళ్ళు తానాలు చేస్తున్నప్పుడు డోర్లు వలగొట్టుడేంది. అయినా మేడం అట్లా కొడుతుంటే 10-15 మంది స్టూడెంట్స్ ఒక్కపారి ఆమె మీద పడి దాడి చేసి ఇయ్యర జోపితే ఏం చేస్తున్నావు, పిల్లలు అట్లా చేయరనే ధైర్యంతో వార్తలు వచ్చేదాకా కొట్టుడు ఏందో, ఇట్లా వార్తలకు ఎక్కుడు ఏందో. పేరుకు టీచరు చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటి అన్ని బూతు పనులు, ఇంకా నోటితోని చెప్పరాని చెవులతో ఈనరాని బూతులు అంటదట. ఓ ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి రేవంతాలు సారు హాస్టళ్లలో కూడే చక్కగా పెడతలేరనుకుంటే పిల్లలను కుక్కల కంటే ఈనంగా చూస్తురట. వాళ్ళ కథేందో మంచిగా అరుచుకోర్రి. మీరు ఇప్పుడు వేసే ఆర్డర్కు హాస్టల్లో ఆలతే మారిపోవాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.